అవునా? అక్కడ మీకు తీసుకున్నప్పుడు రిఫరెన్స్ కి నంబర్స్ నేను ఫ్యామిలీ వాళ్ళు ఇవ్వలే కదా, నా ఫ్రెండ్స్ ఇచ్చాగా నేను రిఫరెన్స్ గా. నేను మీ ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా వెళ్తాయి. ఎలా అన్నా మేము చేస్తాం కాల్స్. ఎందుకు రిఫరెన్స్ కి అయితే కాల్స్ వెళ్తాయి. ఇన్ని మంత్స్ నేను టైం ఇచ్చాము, మీరు హాఫ్ అయినా పే చేసుకోండి మంత్. అవును మేడం, చుట్టాలకి ఎందుకు వెళ్తాయి? యారు మీ చుట్టాలా వాళ్ళు ఏమన్నా? ఏంటి నీ గురించి నీ ఇంట్లో చెప్పు కదా. నాకేదో నేనేదో జీవితంలో చాలా పెద్ద పని చేశాను, సైంటిస్ట్ అన్నట్టు చెప్తున్నావు కదా. లోన్ తీసుకోకపోతే తీసుకోకు, అవసరం లేదేమో తీసుకోలేవు, అంతే కదా. మాట్లాడకుండా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రిఫరెన్స్ నంబర్లకు కాల్ చేస్తా అని చెప్పేసి థ్రెటన్ చేస్తుంది రికవరీ మేడం. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ ట్రాప్లో ఇరుక్కున్నారా? రికవర్ ఏజెంట్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? సో సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారా? సెటిల్మెంట్ అండ్ జనరల్ గైడెన్స్ కోసం మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అర్థం కాలేదు? మనీవిలో ఇంకా పేమెంట్ చేస్తలేరు ఎందుకు? ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? పైసలు లేవు మేడం. పైసలు లేవా? ఎన్ని మంత్స్ నుంచి పైసలు లేవు సార్ మీ దగ్గర? దగ్గర 6 నెలలు అయింది మేడం పైసలు లేక. 6 నెలలు జాబ్ ఏం చేస్తలేరా? చేయట్లేదు మేడం. అవునా? మరి ఎవరు కడతారు పేమెంట్? 5,41,000 ఉంది కదా, 5 lakhs ఉంది. నేనే కడతా. 9 EMS పెండింగ్. లాస్ట్ పేమెంట్ ఎప్పుడు వేసారు తెలుసా మీకు? తెలియదు మేడం, చెప్పండి. ఒక నిమిషం లైన్ లో ఉండండి. 60 లాస్ట్ మంత్ జూన్ జూలైలో వేసారు. లాస్ట్ మంత్? లాస్ట్ ఇయర్? లాస్ట్ ఇయర్. ఓకే. అప్పటి నుంచి మీ దగ్గర పైసలు లేవు, ఈఎంఐ పే చేసుకొని కూడా పైసలు లేవా? లేవు కాబట్టి కట్టలేదు మేడం, ఉంటే కట్టేస్తుంది కదా. ఉంటే సార్ 36 months పెట్టుకున్నారు, 5 EMIs పే చేశారు అంతే మేడం. 2 మీరు పే చేశారు, మిగతా 3 వచ్చేసి అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయినాయి. అది ఎవరు చేసినా నా మనే కదా. ఎవరు చేసినా నా పైసలే కదా. మీమనే. అయ్యో సార్ మీమనే కదా. మరి ఇప్పుడు పేమెంట్ ఎవరు వేస్తారు? ఇన్ని మంత్స్ టైం ఇచ్చాము, ఇది అకౌంట్ లీగల్ కి ఫార్వర్డ్ చేశారు. రిఫరెన్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకు రిఫరెన్స్ కింద కాల్స్ వెళ్తాయి. అంటే ఇట్లా అమౌంట్ తీసుకున్నారు ఇంకా పే చేస్తలేరు, ఇన్ఫార్మ్ చేయండి అని. అంటే వాళ్ళు ఇవ్వకుండా కాల్స్ వెళ్తాయా? రిఫరెన్స్ నంబర్ అర్థం కాలే. వాళ్ళ నంబర్ నేను రిఫరెన్స్ ఇవ్వకుండా కాల్స్ వెళ్తాయా మేడం? ఇవ్వలేను కదా నేను. ఇచ్చారు కదా రిఫరెన్స్ కి నంబర్స్ ఇచ్చారు. ఇవన్నీ రిఫరెన్స్ కింద నంబర్స్ లేదు. మేము లోన్ ఎట్లా ఇస్తాం మేము? మీకు ఒకసారి చెప్తారా? అవునా? అక్కడ మీకు లోన్ తీసుకున్నప్పుడు రిఫరెన్స్ కింద నంబర్స్ నేను ఫ్యామిలీ వాళ్ళు ఇవ్వలే కదా, నా ఫ్రెండ్స్ ఇచ్చాగా నేను రిఫరెన్స్ గా. నేను ఫ్యామిలీ వాళ్ళకి కూడా వెళ్తాయి. ఎలా అన్నా మేము చేస్తాం కాల్స్. ఎందుకు? రిఫరెన్స్ అయితే కాల్స్ వెళ్తాయి. ఇన్ని మంత్స్ నేను టైం ఇచ్చాము, మీరు హాఫ్ అయినా పే చేసుకోండి మంత్. అవును మేడం, చుట్టాలకి ఎందుకు వెళ్తాయి? యారు మీ చుట్టాలా వాళ్ళు ఏమన్నా? సార్ అర్థం కాలే. మీ చుట్టాలా వాళ్ళు? మీరు వాళ్ళకి కాల్ చేయడానికి? మా చుట్టాలు అయితే నేను లోన్ తీసుకుంటా కూర్చోను మా చుట్టాలకు ఫోన్ చేయడానికి. మీరు లోన్ తీసుకున్నారు, లోన్ కట్టాలి. ఇన్ని మంత్స్ మేము టైం ఇచ్చాం కదా. నీ గురించి ఎందుకు చెప్తున్నా మేడం? నాకు నీ గురించి మీ ఇంట్లో చెప్పు, నాకెందుకు చెప్తున్నావు? ఏంటి? నీ గురించి నీ ఇంట్లో చెప్పు కదా. నాకేదో నేనేదో జీవితంలో చాలా పెద్ద పని చేశాను, సైంటిస్ట్ అన్నట్టు చెప్తున్నావు కదా. లోన్ తీసుకోకపోతే తీసుకోకు, అవసరం లేదేమో తీసుకోలేవు, అంతే కదా. మాట్లాడకుండా మాటలే మాట్లాడుతున్నావు, డబ్బులు లేవు కాబట్టి మాట్లాడుతున్నావు కదా. డబ్బులు అవును మేడం, మంత్లీ కడతాను తీసుకున్నప్పుడు డబ్బులు లేవు కదా. టైం బిజినెస్ లాస్ అయిపోయింది. అడ్జస్ట్మెంట్ చేస్తే ఎట్లా ఉంటున్నా? అట్లా ఉంటున్నా ఉల్టుల్టా మాట్లాడకంటే నువ్వు ఫస్ట్ మీరు ఉల్టుల్టా మాట్లాడితే గిట్లా మాట్లాడతారు కదా. రిఫరెన్స్ కి అయితే కాల్ చెప్తున్నా కదా నేను. రిఫరెన్స్ నంబర్ ఇవ్వని వాళ్ళకి కాల్ చేస్తే మాత్రం పేమెంట్ మర్చిపోవాలి మీరు. అదే మేడం, మీరు నేను రిఫరెన్స్ నంబర్ ఇవ్వని వాళ్ళకి మీరు కాల్ చేస్తే పేమెంట్ మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోవాలంటే మీరు ఇల్లీగల్ పనులు చేస్తారు కాబట్టి మర్చిపోవాలి. అరే ఎందుకు తీసుకుంటారు మేడం? ఎందుకు తీసుకుంటారో తెలియదు. కూర్చున్నావు రికవరీలో. కస్టమర్ లోన్ ఎందుకు తీసుకుంటాడు? అవసరం ఉండి తీసుకుంటాడు. తీసుకున్నా. అరే 5 lakhs తీసుకున్నా మేడం. 5 lakhs అంటే నాకు కెపాసిటీ ఉండే ఇచ్చారు. 5 lakhs ఊరికి ఇస్తారు మీరు? అట్లా కెపాసిటీ ఉండే కాబట్టి ఇచ్చారు కదా. నా సివిల్ బాగుండే ఇచ్చారు నాకు. తీసుకున్నప్పుడు కెపాసిటీ ఉంది, కట్టడానికి కెపాసిటీ లేదు, అంతేనా? ఎగ్జాక్ట్లీ అదే. ఎగ్జాక్ట్లీ అదే. పేమెంట్ కట్ ఫస్ట్. అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది? తెలుగులో చెప్తున్నావు కదా, ఏదో ఇంగ్లీష్ లో చెప్తున్నావు. అర్థం కాకపోతే సరేనా? లీగల్ నోటీస్ ఇంటికి పంపిస్తాం. ఇంటికి పంపి లేదంటే ఆఫీస్ పంపి లేదా నాకే పంపి డైరెక్ట్ మెయిల్. అవునవును. లీగల్ కి రిఫరెన్స్ కాల్ చేయాలి. అంత ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తే రూపాయికి రాదా మీకు? ఏంటండి? రూపాయి కూడా కట్ట ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తే?
ఎందుకు తీసుకోవాలి? తెలివి లేకుండా మాట్లాడక మేడం, ఎందుకు తీసుకుంటారు తెలియదా మీకు? చిన్నపిల్లలా మీరేమన్నా? లోన్ ఎందుకు తీసుకుంటారు? అవసరం ఉండి తీసుకుంటారు. మీరు చిన్న పిల్లలు అనుకోకుండా మీకు వచ్చింది, మీ అకౌంట్ లో పడితే అవి యూజ్ చేసుకున్నారా? అకౌంట్ లో పడలేదు, అప్లై చేసుకున్న ప్రాపర్ లీగల్ వేలా. ఇన్ని మంత్స్ నుంచి టైం ఇచ్చాం కదా సార్, ఇంకా టైం ఎట్లా అడుగుతున్నారు? టైం అని అడుగుతున్నారు, సెటిల్మెంట్ అనే చేసుకుంటా అని చెప్తున్నారా? సెటిల్మెంట్ చేసుకుంటా, మాట్లాడుతున్నారు. సెటిల్మెంట్ చేసుకుంటా, నెక్స్ట్ మంత్ చేసుకుంటా. ఎప్పుడు వేసుకుంటారు? కానీ ఆలో మీరు ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ కు వాళ్ళకి వీళ్ళకి కాల్ చేస్తే నేను మొత్తం సెటిల్మెంట్ కూడా మర్చిపోతాను సార్. సార్ ఒకటిసారి ఆలోచించారు, ఇన్ని మంత్స్ నేను టైం ఇచ్చాము, ఇంకా టైం ఎట్లా ఇస్తాను చెప్పండి మీరే. అవును మేడం, ఇప్పుడు నేను ఏమంటున్నా, నేను సెటిల్మెంట్ చేసుకుంటా నెక్స్ట్ మంత్. మీరు ఆలోపు వినండి, మీరు ఆలోపు ఇట్లనే అక్కడిక్కడ కాల్ చేసి పేమెంట్ తీయాలని ట్రై చేస్తే నేను మొత్తం ఆపేస్తా. క్లియర్గా చెప్తున్నా, నేను అన్ని ఎవిడెన్స్ రెడీ చేసుకుంటా. సార్ మీరు పేమెంట్ కట్టకపోతే మరి ఎవరు కాల్ చేయాలా? అరే మీరు ఎన్నో క్లాస్ చదువుకురు మీరు చెప్పండి, మీరు ఎన్నో క్లాస్ చదువుకురు? ఎన్నో క్లాస్ చదువుకురు? నా గురించి మీకు అనవసరం అంటే ఒకటో క్లాస్ చదువుకున్నట్టు మాట్లాడకు. ఒకటో క్లాస్ చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు కదా, కస్టమర్ నేడితే నాకే కాల్ చేయాలి మీరు. అచ్చా, నీకు జాబ్ ఇచ్చుడే ఎక్కువ, ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. టైం పడుతుంది నాకు చెప్పినా కదా, మనీ ప్రాబ్లం ఉందని సెటిల్మెంట్ చేసుకుంటా చెప్తున్నా. ఇక రిఫరెన్స్ నంబర్ కు అక్కడ ఇక్కడ ఏమైనా కథలు పడితే మొత్తం పేమెంట్ మర్చిపోవాలి. ఆర్టీపీ వేయాలి పేమెంట్ అడా. వింటారా? ఇప్పుడు సెటిల్మెంట్ చేయండి, 2,50,000 ఉంది సెటిల్మెంట్ కి, పే చేసేసుకోండి. 2 lakh 1 లక్షకి ఇస్తాడంటే చెప్పండి, చేద్దాం. లక్షకు కూడా ఇస్తాడు. లక్షకి ఎక్కడ నుంచి తీసుకున్న 5 లక్షలు, ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా డబ్బులు అడిగితే 5 లక్షలు ఇచ్చింది మీ ఫ్రెండ్, నేను 1,00,000 కడతా అంటే. నేను చాలా మందికి అట్లా ఇచ్చేసిన మేడం, వదిలేసిన. మీరు వదిలేస్తారా? నేను చాలా మందికి వదిలేసిన డబ్బులు ఇచ్చి. మేము వదిలే, మీకు జాలి గుండె, మా జాలి గుండె కాదు. జాలి గుండె మీకు గుండెలే లేవు అసలు. అందుకమే లోన్ తీసుకున్నావు. నువ్వు మాటలు మంచిగా మాట్లాడాలి, అర్థమవుతుందా? ఏం మాట్లాడినా, ఏం తిట్టినా మేడం నీకు? ఏంది ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తా అని చెప్పేసి నువ్వు ఇల్లీగల్ గా మాట్లాడినావా, లేకపోతే నేను మాట్లాడినా? బరాబర్ కాల్ చేస్తా. నువ్వు బరాబర్ కాల్ చేస్తే నేను బరాబర్ పేమెంట్ ఆపుతా కదా. ఇప్పుడు కాదు పేమెంట్, నెక్స్ట్ మంత్ కాదు, ఆర్టీపీ అయిపోతుంది. అది ఆర్టీపీ పేమెంట్, ఆర్టీపీ రాయాలి పేమెంట్ అట్లా చేస్తే. నాకు నువ్వు ప్రాపర్ గా లీగల్ వేలో అప్రోచ్ అయితేనే నేను పేమెంట్ చేస్తా. లీగల్ వేలో వదిలేసి నువ్వు నా యొక్క పర్సనల్ ఇమేజ్ కి డ్యామేజ్ చేసినట్టు బిహేవ్ చేస్తే నేను ఇంకొక రకం మొత్తం పేమెంట్ ఆర్టీపీ పెట్టేస్తా. అప్పుడు మీరు నా ఎంట పడాలి ఇక పేమెంట్ 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 అని. అర్థమైందా? నాకేం వద్దు లోను. అందుకని 5 లక్షలు తీసుకున్నారు, ఎగ్గొట్టేయచ్చు మంచిగా, మన వ్యూలకి ఏం తెలియదు. 5 లక్షలు తీసుకుంటా, సగం కట్టేస్తా. అందరికి నీ అంత కోడి దిమాకు ఉండదు కదా, నీ పెద్ద దిమాకు. సైంటిస్ట్ లాగా మాట్లాడుతున్నావు, రికవరీ చేసుకుంటా చక్కగా చేసుకో జాబ్ జరా. చక్కగా మాట్లాడదా? ఏం ఇల్లీగల్ గా మాట్లాడకుండా చక్కగా మాట్లాడమంటే రిఫరెన్స్ అదే చెప్తున్నా కదా. నేను అందరికి కాల్ చేస్తా, అందరికి కాల్ చేస్తా. మీ చుట్టాలకి కూడా కాల్ చేయి, మీ చుట్టాలకి కూడా కాల్ చేయి. నాకు జాబ్ చేయడం చేత కావట్లేదు, ఏదైనా కూలి పని ఉంటే చెప్పండి, కూలి చేసుకుంటా అని చెప్పేసి అందరికి కాల్ చేయి. నేను మంచిగా మాట్లాడు, అర్థమవుతుందా? నోటికి ఏదో వస్తుంది మాట్లాడకు. నీలాగా డబ్బులు తీసుకుని ఎగ్గొట్టదా మేము, అర్థమైందా? నీ గొప్పలు ఇంటికాడ చెప్పుకో, ఇంటికాడ 4 పిలుచుకొని పంచాయతీ పెట్టి చెప్పు, నేను ఎక్కడ లోన్ తీసుకోలేదు, నాకు చేత కాలేదు, ఎవరు లోన్ ఇవ్వలేడు అని చెప్పేసి అలా చెప్పు. నాకేం చెప్తున్నావు నీ గొప్పతనం? ఒక నిమిషం ఆగు. నార్మల్ కాల్ చేయమన్నారు, చెప్పండి. అదే మెసేజ్ చేస్తా ఉన్నారు కదా, అందుకే నార్మల్ కాల్ చేయమన్నా. మెసేజ్ చేస్తా ఉన్నారు కదా, అందుకే నార్మల్ కాల్ చేయమన్నా. ఓకే ఓకే చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం మల్టిపుల్ డిఫాల్ట్ అయింది సార్, బిజినెస్ లాస్ అయిపోయింది, అమౌంట్ ఇప్పుడు నాకు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. నేను నెక్స్ట్ మంత్ అట్లా ప్లాన్ చేసుకుంటా సెటిల్మెంట్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటారా? సరే, ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిపోతున్నారు? సంవత్సరం నుంచి అసలు పేమెంట్ చేయట్లేదు. గట్టిగా మాట్లాడు సార్, వినపడలేదు నాకు. అవునండి, సంవత్సరం నుంచి పేమెంట్ చేయట్లేదు కదా. అవును సార్. ఈఎంఐ ఆప్షన్ పెట్టుకున్నారు కదా, ఈఎంఐలు అన్నా కట్టాలి కదా. ఈఎంఐ ఆప్షన్ పెట్టుకున్నా సార్, నాకు ఫండ్ ఇష్యూ ఉంది కదా. ఫండ్ ఇష్యూ ఉంది సార్, అమౌంట్ ప్రాబ్లం ఉండే, అందుకే కట్టలేదు. అంటే మీరు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారా, లేదంటే ఎలా కట్టుకోవాలని తెలియదా? అమౌంట్ లేదు సార్ కట్టడానికి. మరి తీసుకున్నప్పుడు కట్టాలి కదా సార్. తీసుకున్నప్పుడు కట్టాలని నాకు తెలుసు సార్, తీసుకున్నప్పుడు కట్టాలని తెలియకుండా లోన్ తీసుకున్నాను నేను. మరి కట్టాలని తెలిసినప్పుడు కట్టాలి కదా సార్. కట్టాలని తెలిస్తే సరిపోతుందా సార్? మంచిగా చదువుకుంటే కలెక్టర్ అవుతుందని తెలిసి అందరు కలెక్టర్ అవుతారు కారు కదా. కాదండి, ఇప్పుడు ఇబ్బంది అంటే 1 నెల 2 నెలలో అవుతుంది. 1 నెల 2 నెలలో ఇబ్బంది ఉండాలని ఎక్కడ లేదు. మీరు 100 మందికి 1,00,000 మందికి లోన్ పంచినప్పుడు ఎవరికి ఒకటి ప్రాబ్లం వస్తుంది ప్రాక్టికల్గా.
దాన్ని ఫేర్ ప్రాక్టీస్ చేసి రికవర్ చేయాలి. టైం పడుతుంది నాకు. ఎంత టైం పడుతుంది సార్? నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటారు. అవును. ఎంత చేసుకోగలుగుతారు సార్? అప్పుడు మాట్లాడదాం. అది ఇప్పుడు డబ్బులు చేతిలో లేదు, నేను మాట్లాడలేను అట్లా. మరి ఈ మంత్ ఈఎంఐ నాకు ఈఎంఐలు ఏం లేదు సార్, డైరెక్ట్ సెటిల్మెంట్కి వెళ్తాను. ఇప్పుడు ఆల్రెడీ సెటిల్మెంట్కి వెళ్ళేవాడు ఇంకా ఈఎంఐలు ఎందుకు కడతాడు? అవునండి, కట్టకుండా ఇంతవరకు ఉంటే ఈ మంత్ అన్న ఎంత పార్ట్ పేమెంట్ అన్నా చేసుకోవాలి. పార్ట్ పేమెంట్ లేదు సార్ నా దగ్గర ఇప్పుడు అట్లా. మరి ఏం చేయాలని సెటిల్మెంట్ అన్న ఈ మంత్ లో అన్నా క్లోజ్ చేయాలి కదా. సెటిల్మెంట్ ఈ మంత్ లో అంటే మీరు అమౌంట్ అడ్జస్ట్మెంట్ కానీ ఎట్లా చేయాలి చెప్పండి? అదే చేసుకోండి సార్, అప్పుడు అమౌంట్ నేను ఇస్తాను సార్. లేదంటే అమౌంట్ అడ్జస్ట్మెంటే కావట్లేదు సార్, అదే ప్రాబ్లం నాకు. తెలియదు సార్, ఇప్పుడు సంవత్సరంలో పేమెంట్ అట్లాగే ఉంది. సంవత్సరం కంటే వేరే సెటిల్మెంట్ చేసిన కదా నేను, ఒక 5-6 బ్యాంకులు సెటిల్మెంట్ చేసిన, అమౌంట్ మొత్తం అయిపోయింది. చేసుకున్నారు అన్ని ఒకేసారి చేయలేను కదా, డిఫికల్ట్ వచ్చింది. 1 by 1 చేసుకుంటూ వెళ్తారు కదా కస్టమర్. వాళ్ళు మీకంటే ముందు మంచి ఆఫర్ ఇచ్చారు, అవి క్లోజ్ చేసిన ఫస్ట్ అట్లా. ఆఫర్ ఉంది కాబట్టి మేము చెప్తాము, కానీ దానికి మీ దగ్గర ఉండాలి కదా. లేదంటున్నారు. లేదంటున్నా అంటే నేను ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మీరు ఆఫర్ ఇవ్వలేరు, వేరే బ్యాంక్ వాళ్ళు ఇచ్చారే క్లోజ్ చేసిన. ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ దగ్గర తీసుకున్నప్పుడు కట్టాలి, ఓకే ఉంటేనే కడతావని చెప్పినావా, ఇలాంటి డైలాగ్ లాపండి. నాకు క్లియర్గా టైం పడుతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా మీతో మాట్లాడినా, మీ మేనేజర్తో కూడా మాట్లాడినా, నాకు టైం పడుతుంది అని చెప్పిన. లాస్ట్ టైం ఒకసారి ఫేక్ సెటిల్మెంట్ లెటర్ రైట్ చేశారు మీరు, ఆ ఏజెంట్ వచ్చేసి ఫేక్ సెటిల్మెంట్ పంపించారు. అరే అరేంజ్ చేసుకునే కట్టాలి సార్, అరేంజ్ చేయకపోతే ఎట్లా కడతా? టైం పడుతుంది, దానికోసం టైం ఇవ్వాలి మీరు. నెక్స్ట్ మంత్ అని ఇప్పటికి 3 సార్లు చెప్పిన. ఈ మంత్ లో ఎంతో కాకు సార్, నాకు ఇచ్చేవాడు నెక్స్ట్ మంత్ చెప్పాడు డైరెక్ట్ డేట్ అట్లా. నెక్స్ట్ మంత్ 20కి తీసుకుంటా. నెక్స్ట్ మంత్ 20. సరే సార్, 20 లోపల అమౌంట్ అరేంజ్ చేసుకోండి. ఎంత మీకు ఏమైనా ఐడియా ఉంటుందా? నాకు ఐడియా ఉంది, లాస్ట్ నేను అప్పుడు మాట్లాడుతాను. నాకు 19కి అట్లా ఒకసారి కాల్ చేయండి. 19కా? ఓకే, లిస్ట్ చేసుకోండి సార్. లిస్ట్ చేస్తాను విషయం. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.